భూమధ్య రేఖకు స్వాగతం. కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు. నా పేరు రక్షిత సుమ. నేను కాశీని అన్నయ్య అంటాను. తను మా డాడీని అన్నయ్య అని, నన్ను బేటీ అని అంటాడు. సరే, మొత్తం మీద మాతో ఆడుకునేటప్పుడు అన్నయ్య, మంచి కవిత్వం రాసే బాబాయ్, తొలి కవితా సంపుటి భూమధ్య రేఖకు విచ్చేసిన మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు. ఎక్కడో నేరేడు లంకలో మారుమూల పిల్లాడిగా పెరిగిన కాశీ అన్నయ్య ఈ మహానగరంలో తనేంటో ఏమిటో నిరూపించుకునేలా నిలబడమే కాకుండా తెలుగు కవిత్వంలో తన స్థానం ఏమిటో, తన ప్రత్యేకత ఏమిటో నిరూపించుకునేలా భూమధ్య రేఖ వరకు సాగడం ఓ సృజనాత్మక ప్రయాణం. ఇదంతా ఎలా చేశాడంటే, పైకి అల్లరిగా పిల్లాడిగా కనిపించినా తనని తాను నమ్మాడు. తనంటే ఇది అనుకునేలా తన కెరీర్ని తానే కష్టపడి కాదు, ఇష్టపడి చెప్పుకున్నాడు. ఎలా అంటే, నమ్మరా, జీవితం చాలా విలువైంది, నమ్మకం దాన్ని నిజం చేసేందుకు సహకరిస్తుంది, ఆవహింపజేసుకో ఉన్నతమైన దాన్నే ఎప్పుడైనా, అదే ఏదో రోజుకు నిజంగానే ఉన్నతిని నీలో మిగులుస్తుంది. బెసకని మాటలనే నోట పలికించేందుకు ప్రయత్నించు, ఆ ప్రయత్నమే ఓ రోజుకు వ్యక్తిత్వానికో నిలకడనిస్తుంది. చెరగని నవ్వుని పెదాలపై, మెరిసే పలకరింపుని నేత్రాలపై అద్దుతూ ఉండు, అద్దమే ఒకరోజు హత్తుకుపోతుంది. తలపడే గడబిడల ద్వారాలనైనా ఓ కట్ట చిక్కులు తీస్తుండు, జీవితం సరళంగా నడిచిపోయే దారి నీ కోసం ఏర్పడుస్తుంది అనే ఈ కవిత గుర్తొస్తుంది అన్నయ్య ప్రయాణం చూస్తుంటే. నా టైరు బండి, నా మట్టి రోడ్డు నాకిచ్చేయి దేవుడా, నా బాల్యం నాకిచ్చేయి అన్న కాశీ అన్న కవిత్వం మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. పిల్లల్లా కలిసిపోయే కాశీ అన్న ఈ పుస్తకాన్ని పిల్లల చేతులతోనే ఆవిష్కరించాలనుకుంటున్నాడు. సో పిల్లలందరి తరపున ఇంతకుముందు కవిత్వాన్ని, ఇకపై రాబోయే కవిత్వానికి మధ్య రేఖలా నిలిచిన ఈ భూమధ్య రేఖ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి కాశీ అన్నని, మిగతా పిల్లల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఈ విజయాన్ని సంబరంగా చూస్తున్న సత్యనారాయణ తాతగారిని, కవిగా కాశీ అన్నని కన్నా యాకూబ్ అంకుల్ని, శిలాలలిత ఆంటీని వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాను.